టీవీఎస్ మోటార్ కంపెనీ భారతదేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థలలో ఒకటి. 2026 నాటి తాజా సమాచారం ప్రకారం, ఈ కంపెనీ వ్యాపార రంగాలు, వ్యూహాలు మరియు రిస్క్ మేనేజ్మెంట్ వివరాలు. 1. వ్యాపార రంగాలు, బిజినెస్ సెక్టర్స్. టీవీఎస్ కేవలం బైకులు మాత్రమే కాకుండా వివిధ రంగాలలో విస్తరించి ఉంది. ద్విచక్ర వాహనాలు, 2 వీలర్స్, మోటార్ సైకిళ్లు, అపాచీ, రోనన్, స్కూటర్లు, జూపిటర్, ఎంటర్, మరియు మోపెడ్లు, XL100. త్రిచక్ర వాహనాలు, 3 వీలర్స్, ప్యాసింజర్ మరియు కార్గో సెగ్మెంట్లలో పెట్రోల్, CNG మరియు ఎలక్ట్రిక్ వేరియంట్లు. ఎలక్ట్రిక్ వాహనాలు, EV, iQube స్కూటర్ మరియు కొత్తగా వస్తున్న ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు. ప్రీమియం మోటార్ సైకిళ్లు, బ్రిటిష్ బ్రాండ్, నార్టన్ కొనుగోలు ద్వారా గ్లోబల్ ప్రీమియం మార్కెట్లో ఉంది. ఆర్థిక సేవలు, ఫైనాన్షియల్ సర్వీసెస్, టీవీఎస్ క్రెడిట్ ద్వారా వాహన రుణాలు మరియు ఇతర ఫైనాన్సింగ్ సేవలు అందిస్తుంది. 2. భవిష్యత్తు ప్రణాళికలు, ఫ్యూచర్ స్ట్రాటజీస్. EV విస్తరణ. 2026లో హ్యుండాయ్ మోటార్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, అత్యాధునిక ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలను E3W ఉమ్మడిగా తయారు చేస్తోంది. గ్లోబల్ మార్కెట్, ఆఫ్రికా, ఆగ్నేయాసియా మరియు లాటిన్ అమెరికా దేశాలకు ఎగుమతులను పెంచడం. నార్టన్ రీలాంచ్. నార్టన్ బ్రాండ్ కింద కొత్త ప్రీమియం బైకులను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం. సస్టైనబిలిటీ. 2025 నుండి 26 నాటికి తన ఉత్పత్తులలో 12% రీసైకిల్ చేసిన మెటీరియల్స్ వాడటం మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడం. 3. వ్యాపార నమూనా, ప్లస్ మరియు మైనస్, బిజినెస్ మోడల్, ప్రోస్ మరియు కాన్స్. అంశం ప్లస్, స్ట్రెంగ్త్స్, మైనస్, వీక్నెసెస్, రిస్క్స్. R మరియు D మరియు ఇన్నోవేషన్ బలమైన పరిశోధన విభాగం. BMW వంటి సంస్థలతో భాగస్వామ్యం. కొత్త మోడళ్ల విడుదలలో పోటీదారుల కంటే కొంత జాప్యం. మార్కెట్ ఉనికి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో బలమైన పంపిణీ వ్యవస్థ. ఎంట్రీ లెవెల్, తక్కువ ధర, బైకుల అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో తగ్గడం. EV పరివర్తన iQube-తో మంచి సక్సెస్ సాధించింది. EV బ్యాటరీ సప్లై చైన్ మరియు ముడి సరుకుల ధరల హెచ్చుతగ్గులు. ఎగుమతులు 60కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తూ ఆదాయాన్ని సమతుల్యం చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో భౌగోళిక,